ఆహ్, మీరు ఈ మీటింగ్‌కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం. కానీ మీకు టికెట్ గూడా వచ్చింది. పోటీ చేస్తున్నారన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోయింది. ఏంటండి కారణం? అరవింద్ గారిని అడగండి. ఇందాక ఆయన ఉన్నాడు కదా! ఆయన మిస్ అయ్యారు. ఏ ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 2029 వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి, మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో, నేనేమన్నా. నేనే అప్పుడు కాలితే ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను గానీ, ఈ లోపు వెళ్తే కాలేరు కొడతానన్నాడు ఆయన. సో, అలా అని కూడా కాదు కానీ, అది నాకు కూడా న్యాయం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యాక గానీ వీళ్ళందరూ వచ్చారు. దే నీడ్ 1, 2 ఇయర్స్ టైం వాళ్ళకి ఇంకా ట్రైన్ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్‌గా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్‌గా నేను మాత్రం అటు సైడ్ కాల్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అడిగారండి టికెట్ ఇవ్వమని? లేకపోతే ఆయన్నేమన్నా ఆఫర్ చేశారా? అంటే 2019లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు. పాలకొల్లు నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన 2019లోనే. అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లోని కదా ఇదంటే, నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు, బట్ నువ్వు ఒక క్యాండిడేట్ అవుతావు. భయపడకు, ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అయితే ఎదరికెళ్ళు అన్నారు. కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు. అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావా అన్నారు, ఒక్క మాట అంతే. అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రా అన్నాడు ఆయన, అంతే. ఓకే. నితిన్ గారు నితిన్ గారు హాయ్ అండి. హాయ్ సార్. మీరు సిటీ బాయ్, హైదరాబాద్లోనే పెరిగారు. ఈ కథలో చూస్తే ఒక పల్లెటూరులో అమలాపురం సరౌండింగ్లో బాయ్ క్యారెక్టరు. ఈ క్యారెక్టర్లో మీరు చేయడానికి ఎన్నో వర్క్షాప్స్ అయినా చేశారా? ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? లాంగ్వేజ్ కూడా ఎలాగా? లేదు సార్, మీరందరూ కొత్త కాబట్టి నన్ను ఈ మధ్య చూస్తారు కాబట్టి అలా ఉంది. కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు సార్ నేను ఎంత చీప్ లత్కొరగాను. సో సో ఈ కథకి నేనే కరెక్ట్ అని నాకే అనిపించింది భాష, ఆ లాంగ్వేజ్, ఆ యాసని ఎట్లా నేర్చుకున్నారు సార్? అంటే చాలామంది వెక్కిరిస్తూ అవి ఇవి చేస్తూ అన్ని భాషల పైన కొంచెం అవగాహన ఉంది సార్. అంటే రాయలసీమ యాక్సెంట్ పైన మా అమ్మమ్మ సైడ్ వాళ్ళని వాళ్ళందరిని ఆడుకునేవాడిని. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు, వాళ్ళందరినీ రెచ్చగొట్టకో అలా అని ఆడుకునేవాడిని. సో అలా ఆడుకుంటూనే తెలియకుండా వచ్చేసింది సార్, అంతే. ఓకే అండి. అంజీ గారు, డైరెక్టర్ గారు, మిమ్మల్ని అడుగుతాను. మాది కూడా గోదావరి. అయితే ఓకే, చెప్పండి. ఇందాక సాంగ్లో చూస్తే నాకు ఒక పోస్టర్ కనపడింది. మన అమలాపురం గోదావరి, తూర్పుగోదావరి అంటే ఆర్కెస్ట్రాకి అంబాజీపేట బాగా ఫేమస్. అంబాజీపేట ఇది ఉంటుంది బ్యాండ్. కానీ మీరు భీమవరం మోహన్ తీసుకొచ్చారు ఆర్కెస్ట్రా. భీమవరం లింక్ ఏంటి? వాసు గారు, బన్నీ వాసు గారు ఏమైనా చేశారా? అది కాదు సార్, అది భీమవరం కాదు, వేమవరం. మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం. మామూలుగా పెట్టామండి, యాక్చువల్ పేరు బాగుందని. అంజి గారు మీరు నిజంగా తెలీదు, ఉందా మోహన్ ఆర్కెస్ట్రా? మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం. ఓకే, ఆయనకి మంచి పబ్లిసిటీ అవుతుంది సార్. మాది ఈస్ట్ గోదావరి కదా, అమలాపురం. నాకు తెలియదండి, మామూలుగా ఎవరో మా అసిస్టెంట్ ఎవరు పెట్టినట్టున్నాడు. అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి అండి, ఇప్పుడంటే మీరు అమలాపురం జిల్లా అంటున్నారు కానీ తూర్పుగోదావరి జిల్లా. అది వెస్ట్ గోదావరి, భీమవరం ఉంది. భీమవరం అది మనకు తెలియదు సార్. అంజి